ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోమ్ము, జ్ఞానవచనములు వాని యందు కనబడవు కదా. ఎవరి ఎదుట ఉండాలి, ఎవరి ఎదుట ఉండకూడదో మనకు దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. బుద్ధి లేని మాటలు మాట్లాడేవారి దగ్గర నుంచి, బుద్ధి లేని పనులు చేసేవారి దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో. వారి దగ్గర నువ్వు ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బుద్ధి లేదు కాబట్టి, వాళ్ళ దగ్గర జ్ఞానవచనాలు కనబడవు కాబట్టి. వాళ్ళ దగ్గర నువ్వు గడిపితే నువ్వు కూడా బుద్ధిహీనుడు అయ్యే ప్రమాదం ఉంది, బుద్ధిహీనురాలు అయ్యే ప్రమాదం ఉంది. అందుకే దేవునికి ఇచ్చినటువంటి సమయాన్ని, జీవితాన్ని వృధా చేసుకోవద్దు. జ్ఞానవంతుల దగ్గర, జ్ఞానం కలిగే స్థలములలో నువ్వు ఉంటే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటావు. దేవుని పాదాల దగ్గర నువ్వు ఉన్నప్పుడు, దైవికమైన సహవాసాన్ని నువ్వు చేసినప్పుడు జ్ఞానాన్ని పొందుకుంటావు. లోకంలో ఉన్న పాపపు వ్యసనాలతో, దుర్మార్గతతో, చెడు పనులతో నువ్వు సహవాసం చేస్తే, అలాంటి వారితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకే బుద్ధిహీనులు ఎదుటి నుండి నువ్వు వెళ్ళిపో. వారి దగ్గర జ్ఞానం ఉండదు కాబట్టి. రేపొద్దుట తల పట్టుకొని నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి అని నువ్వు బాధపడకుండా ఉండాలంటే నీ సమయాన్ని అలాంటి వాళ్ళ దగ్గర, అలాంటి చోట్ల గడపకుండా ఉండు. తర్వాత ఇబ్బంది పడి బాధపడితే ప్రయోజనం లేదు. ముందుగానే నువ్వెవరితో ఎలా గడుపుతున్నావో చూసుకో. దేవునితో సహవాసం చేయి, మంచి విషయాలతో సహవాసం చేయి, మంచి పనులు చేయి, సమాజానికి మేలు కలిగించే పనులు చేయి, ఇతరులకు మేలు కలిగించే పనులు చేయి, అనాథలకు, వృద్ధులకు, ఇబ్బందులు ఉన్నవారికి సహాయపడడానికి ప్రయత్నం చేయి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో పొందుతావు.